అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీలో ఎంతమందికి చామాకు తెలుసు? చామాకుతో ఎన్ని రకాల రెసిపీస్ వండుకుంటారు? మేమైతే చామాకు దొరికితే మాత్రం చామకూర పొట్లాలు మాత్రమే వండుకుంటాము. ప్రాసెస్ అయితే చాలా పెద్దది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సాంబార్ అంచుకు తింటే ఎంత బాగుంటుందో మీరు కూడా ఒకసారి ట్రై చేసేసేయండి. ముందుగా చామాకులను తీసుకొని ఒకటొకటిగా కడుక్కోవాలి. చిన్న ఆకులు అయితే అలాగే చేయొచ్చు, కానీ మేము ఇక్కడ పెద్ద ఆకులను తీసుకున్నాము, అందుకని కట్ చేసుకున్నాము. ఇప్పుడు స్టఫింగ్ విషయంకి వస్తే ముందుగా శనగపిండిని తీసుకోవాలి. అందులో కొంచెం కార్న్ఫ్లోర్, కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం, రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఇప్పుడు చామాకులను తీసుకొని ఆ పిండిని పూర్తిగా పూయాలి. పూసిన చామాకులను రోల్ చేసుకోవాలి, మనం ఎగ్ రోల్ చేసుకున్నట్టు. ఇలా అన్ని ఆకులను ఒక్కొక్కటిగా పూర్తిగా పూసుకొని రోల్ చేసుకోవాలి. ఆ రోల్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఆకులు కొంచెం చిరిగిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని వాటర్ పైన ఈ చామాకులను పెట్టి ఆవిరిపై ఉడికించుకోవాలి. అవి ఉడికేలోపు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఉడికిన చామాకులను కొంచెం చల్లారనివ్వాలి. అంటే వేడివేడిగా ఉంటే మనకు కట్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకని చల్లారిన తర్వాత చామాకు ముక్కలను ఒక్కొక్కటిగా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎంత చిన్నగా కట్ చేస్తే అంత తొందరగా నూనెలో వేగుతాయన్నమాట. తర్వాత ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని ఈ చామాకులను షాలో ఫ్రై చేసుకోవాలి. అంటే కొంచెం ఎక్కువగానే ఆయిల్ పడుతుంది, మరి షాలో ఫ్రై కాదు, మరి డీప్ ఫ్రై కాదు, మీడియం ఫ్రై అనమాట. తర్వాత ఒక్కొక్కటిగా చామాకు ముక్కలను మొత్తం షాలో ఫ్రై చేసుకున్న తర్వాత అన్నిటినీ పక్కకు తీసి పెట్టుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత అదే బాండీలో అదే నూనెలో కొంచెం జీలకర్ర వేసి తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. అవి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. కొంచెం టైం పడుతుంది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. తర్వాత కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక అవి మొత్తం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తర్వాత కొంచెం కారం, కొంచెం సాల్ట్ రుచికి తగ్గట్టు వేసుకోవాలి. మనం కొంచెం ముందు చామాకులో వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం చూసి వేసుకోవాలన్నమాట. తర్వాత కొంచెం కొబ్బరి పొడి, కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి మొత్తం మసాలా మొత్తం ఉల్లిగడ్డలు పట్టేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించుకున్న చామాకు ముక్కలను వేసుకొని కలుపుకోవాలి. అంతే, టేస్ట్